స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్, కృత్రిమ సూర్యుడిని పరీక్షించిన జర్మన్ శాస్త్రవేత్తలు. కృత్రిమ సూర్యుడిని పరీక్షించిన జర్మన్ శాస్త్రవేత్తలు పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీలోని జూలిచ్లో ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు మార్చ్ 23న చేపట్టారు. ఒకే ఫ్రేమ్లో 149 స్పాట్ లైట్లను అమర్చి వాటిని పరీక్షించారు. ఒకే ఫ్రేమ్లో 149 స్పాట్ లైట్లను అమర్చి వాటిని పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమ్ను అధికారికంగా సిన్ లైట్ అని పిలిచారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీన్ని వ్యవహరిస్తున్నారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లు ఉన్న ఒక ప్రదేశం పైకి ప్రసరింపజేయగా ఆ ప్రదేశం సాధారణం కన్నా 10,000 రెట్లు ఎక్కువ రేడియేషన్తో వెలిగిపోయింది. సో 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లు ఉన్న ఒక ప్రదేశం పైకి ప్రసరింపజేయగా ఆ ప్రదేశం సాధారణం కన్నా 10,000 రెట్లు ఎక్కువ రేడియేషన్తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3,000 డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. సో అక్కడ దాదాపు 3,000 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. సో ఒక క్విక్ గ్లాన్స్ అండి ఈ టాపిక్ గురించి. సో ఇది దీని గురించి అండి, ఈ కృత్రిమ సూర్యుడి పరీక్ష అనేది కొత్త మార్గాల్లో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం కోసమని ఈ కృత్రిమ సూర్యుడిని జర్మన్ శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఎప్పుడు? మార్చ్ 23 తారీఖు. ఎవరు? జూలిచ్లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, నాసా మార్చ్ ప్రాజెక్ట్కి నాసా మార్స్ ప్రాజెక్ట్కి 1.30 లక్షల కోట్లు కేటాయించిన ట్రంప్. నాసా మార్స్ ప్రాజెక్ట్కి 1.30 లక్షల కోట్లు కేటాయించిన ట్రంప్ అరుణగ్రహం మీదకి మనుషులను పంపే నాసా ప్రాజెక్ట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1.30 కేటాయించారు. 1.30 లక్షల కోట్లు అండి. 1.30 లక్షల కోట్లు కేటాయించారు ట్రంప్ అరుణగ్రహం మీదకి మనుషులను పంపే నాసా ప్రాజెక్ట్ కోసం. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై మార్చి 22న ఆయన సంతకం చేశారు. 2018 సంవత్సరానికి గాను నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులు కేటాయించారు. సో ఈ నిధుల్ని వేటి కింద కేటాయించారండి? నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్ కింద ఈ నిధులు కేటాయించారు. 2030 నాటికి అంగారకుడి మీదకి మనిషిని పంపాలన్నది నాసా లక్ష్యం. 2030 నాటికి అంగారకుడి మీదకి మనిషిని పంపాలన్నది నాసా లక్ష్యం. సో ఈ నాసా మార్స్ ప్రాజెక్ట్ దేని గురించి చూద్దామండి. సో ఈ నాసా మార్స్ ప్రాజెక్ట్ వచ్చేసి అంగారకుడి మీదకి మనిషిని పంపించేందుకు. సో దీనికి 1.3 లక్షల కోట్లు ఎవరు కేటాయించారండి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎప్పుడు కేటాయించారు? మార్చ్ 22న. నెక్స్ట్, 100 రెట్ల వేగంతో సరికొత్త వైఫై వ్యవస్థను రూపొందించిన నెదర్లాండ్ శాస్త్రవేత్తలు. 100 రెట్ల వేగంతో సరికొత్త వైఫై వ్యవస్థను రూపొందించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు ప్రస్తుత వైఫై వేగం కంటే 100 రెట్ల వేగం ఉన్న సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుత వైఫై వేగం కంటే 100 రెట్ల వేగం ఉన్న సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికోసం ఎలాంటి ప్రమాదం లేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనితో ఇప్పటికంటే ఎక్కువ పరికరాలను నిరంతరాయంగా అత్యధిక వేగంతో వైఫై సౌకర్యం కల్పించవచ్చునని
పరిశోధకులు 2017 మార్చ్ 19న తెలిపారు. సో, ప్రస్తుత వైఫై వేగం కంటే ఎంత వేగం అండి? 100 రెట్ల వేగం ఉన్న సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారండి. సో, ఈ వ్యవస్థను నెదర్లాండ్స్‌లోని ఇండోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థని నెదర్లాండ్స్‌లోని ఇండోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దీని ద్వారా సెకన్‌కి ఎంత డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి డేటా? 40 జీబీ. బరాక్ క్షిపణి పరీక్ష విజయవంతం. బరాక్ క్షిపణి పరీక్ష విజయవంతం. సో, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే బరాక్ క్షిపణిని మార్చ్ 24న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. సో, ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే బరాక్ క్షిపణిని మార్చ్ 24న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. సో, ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేసిన దీన్ని అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక నుంచి నౌకాదళం పరీక్షించింది. ఇజ్రాయెల్ సహకారంతో అభివృద్ధి చేసిన దీన్ని అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక నుంచి నౌకాదళం పరీక్షించింది. తక్కువ ఎత్తులో శరవేగంగా ప్రయాణిస్తున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. తక్కువ ఎత్తులో శరవేగంగా ప్రయాణిస్తున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. నెక్స్ట్, భూమిని చేరిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక. భూమిని చేరిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ సురక్షితంగా భూమికి చేరినట్టు స్పేస్ ఎక్స్ కంపెనీ 2017 మార్చ్ 20న వెల్లడించింది. అంతరిక్షంలోని వ్యోమగాములకు అవసరమయ్యే వస్తువులు, ఆహారాన్ని మోసుకెళ్లిన స్పేస్ ఎక్స్ సురక్షితంగా తిరిగి భూమిని చేరినట్లు స్పేస్ ఎక్స్ కంపెనీ 2017 మార్చ్ 20న వెల్లడించింది. గతంలో అంతరిక్షంలోకి పంపిన రాకెట్ను భూమిపైకి దింపడంలో పలుమార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ కొంతకాలంగా వరుసగా సఫలీకృతమవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫిబ్రవరి 23న అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ వ్యోమనౌక అక్కడి వ్యోమగాములకు అవసరమైన వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా అంతరిక్షం నుంచి దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధన నమూనాలను దాదాపు 4,000 పౌండ్ల బరువైన పరిశోధనా నమూనాలను, అంతరిక్ష వ్యర్థాలను తీసుకొచ్చింది. నెక్స్ట్, చంద్రయాన్ 1 జాడ కనుగొన్న నాసా. చంద్రయాన్ 1 జాడ కనుగొన్న నాసా. చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో పంపిన ఏడాది లోపలే ఆచూకీ లేకుండా పోయిన చంద్రయాన్ 1 అంతరిక్ష నౌకను నాసా కనుగొంది. సో, చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో పంపిన చంద్రయాన్ 1 అంతరిక్ష నౌకను నాసా కనుగొంది. ఈ మేరకు మార్చ్ 10న ఆ సంస్థకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. సో, ఎవరు ప్రకటించారండి? ఈ మేరకు మార్చ్ 10న ఆ సంస్థకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూ ఆధారిత రాడార్ వ్యవస్థతో నాసాకు చెందిన లూనార్ రికనాissance ఆర్బిటర్ పాటు ఇస్రోకు చెందిన చంద్రయాన్ 1ను కనుగొన్నట్టు వారు వివరించారు. చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల పైన అది ఇంకా పరిభ్రమిస్తుందని చెప్పారు. సో, ఈ చంద్రయాన్ 1 ఎప్పుడు ప్రయోగించారంటే అండి, ఇస్రో వాళ్ళు 2008 అక్టోబర్ 22న అంతరిక్షంలోకి పంపించారండి. అయితే 2009 ఆగస్టు 29 తర్వాత దాని సమాచారం లేదు. నెక్స్ట్, బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం. సూపర్సానిక్ క్రూజ్ క్షిపణిని భారత్ మార్చ్ 11న విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని చాందీపూర్లోని అధీకృత పరీక్షా కేంద్రం నుంచి DRDO ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి వచ్చేసి 300 కిలోల బరువును మోసుకెళ్తుంది. నెక్స్ట్,
సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ మార్చ్ 1న విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాంద్పూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన పృథ్వీ క్షిపణిని బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో మోహరించిన సూపర్‌సోనిక్ క్షిపణి విజయవంతంగా అడ్డుకుంది. ఈ క్షిపణిపై అంతకుముందు 2017 ఫిబ్రవరి 11, 2016 మే 15న జరిపిన పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ మార్చ్ 1న విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్, నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం. నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం. భారత నావికాదళం నౌకా విధ్వంసక క్షిపణిని మార్చి 2న విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అరేబియా సముద్రంలోని కల్వరి జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అరేబియా సముద్రంలోని కల్వరి జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఇది ఉపరితలంపై ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన 6 స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములన్నిటికీ ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అమర్చుతారు. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన 6 స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములన్నిటికీ ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థను అమర్చుతారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.